హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక న్యూస్ అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, న్యూస్ అప్లికేషన్ అంటే ఇప్పటివరకు మనకి న్యూస్ అంటున్నాయి, అందరూ వేటి ఎస్ఎంఎస్ ద్వారా కూడా న్యూస్ చదువుతున్నారు. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్స్ వచ్చేసి వాళ్ళు ఏ న్యూస్ అయితే ఇస్తారో అవి మాత్రమే మనం చదవగలం. ఫ్రెండ్స్, మనకి ఏ న్యూస్ కావాలో దాన్ని చాయిస్ చేసుకునే ఆప్షన్ లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే అప్లికేషన్లో మనం ఏ న్యూస్ అయితే చదవాలనుకుంటున్నామో ఆ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ న్యూస్ మాత్రమే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, ముందు నీ అప్లికేషన్ గురించి చెప్పే ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే ఇక రెడ్ కలర్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా నేను చేసే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మన టాపిక్లో వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దీనికోసం మనకి ప్లేస్టోర్లో మనకి ఇప్పుడు లేటెస్ట్గా ఒక అప్లికేషన్ అనేది లాంచింగ్ అయింది. ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మీకు కావలిస్తే నేను ఈ అప్లికేషన్ సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదే అప్లికేషను. గాట్ ఇట్ బైట్ సైజ్ న్యూస్ ఫర్ బిజీ ప్రొఫెషనల్. ఇది ఒక ప్రొఫెషనల్ సంబంధించిన అప్లికేషన్. ఫ్రెండ్స్, నాకు ఈ అప్లికేషన్ అనేది చాలా నచ్చింది. ఇది నిన్న అప్డేట్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్కి ఒక్కసారి చూద్దాం. ఈ అప్లికేషన్లో ఓపెన్ చేయగానే ఇక్కడ మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, సెలెక్ట్ చేసుకోకపోయినా పర్లేదు. ఫ్రెండ్స్, చేసుకోవాలని ఏం లేదు, మన ఇష్టం. కాబట్టి సెలెక్ట్ చేసుకుంటే ఒక ఆప్షన్ అనేది మనకి స్టార్ట్ అవ్వడానికి ఒక లింక్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, న్యూస్ వస్తున్నాయి. ఈ న్యూస్ ఓన్లీ నేను సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ప్రకారం వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఏ న్యూస్ పెడతాను న్యూస్లో మొత్తం టెక్నాలజీ సంబంధించిన ఉన్నాయి, చూసారు కదా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ కింద హోము డిస్కవరీ ఉంది కదా ఫ్రెండ్, డిస్కవరీలోకి వెళ్ళండి. ఫ్రెండ్, డిస్కవరీలోకి వెళ్తే చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఆలు, లేటెస్ట్, న్యూస్, టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, లైఫ్ స్టైల్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు ఏది కావాలంటే అది ఎంచుకోండి. ఫ్రెండ్స్, నాకు టెక్నాలజీ గురించి కావాలి కనుక నేను టెక్నాలజీ గురించి ఎంచుకున్నాను. ఫ్రెండ్స్, టెక్నాలజీ గురించి ఎంచుకున్నాను. యాక్చువల్గా ఇలా ఉంటుంది. నేను టెక్నాలజీ గురించి కావాలి కనుక నేను టెక్నాలజీ గురించి న్యూ ఫోన్ లాంచ్డ్ ఇండియా ఓకే చేశాను. ఫ్రెండ్స్, అది మన నోటిఫికేషన్ కావాలంటే కిందనే మనకి ఈ టిక్ మార్క్ కిందనే మనకు ఆప్షన్ కనిపిస్తుంది కదా చూడండి ఫ్రెండ్స్, బటన్ లాగా. దాన్ని ఓకే చేసినట్టయితే ఈ మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, అలాగే ఇందులో చాలా ఉన్నాయి. టెక్నాలజీ గురించి కావాలా, ఇంక దేని గురించి కావాలి, లేటెస్ట్ ఏమైనా మీకు అప్డేట్స్ కావాలా అని మీరు చూడండి సార్. డైలీ ఫ్యూల్ రేట్స్, ఆయిల్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే దీన్ని ఓకే చేసి నోటిఫికేషన్ ఓకే చేయాలి. ఫ్రెండ్స్, అలా అనమాట. మీకు ఏది కావాలో ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆ న్యూస్ మాత్రమే నోటిఫికేషన్ ద్వారా పొందడం కానీ, లేదంటే హోమ్లో ఓన్లీ ఆ న్యూస్ అనేవి మాత్రమే మీకు జనరేట్ అవుతాయి. ఫ్రెండ్స్, ఏ న్యూస్ పెడితే ఆ న్యూస్ రావు. అన్ని న్యూస్ పేపర్లకు కాదు ఫ్రెండ్స్, ఈ న్యూస్ అప్లికేషన్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు అన్ని న్యూస్ చదవాలంటే టైం ఉండదు. ఇదైతే మీరు సెలెక్ట్ చేసుకున్న న్యూస్ ప్రకారం మాత్రమే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఫ్రెండ్స్, నేను చెప్పిన అప్లికేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, అంతేకాదు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్.